ఇదిగోండి మా వాడు. రే మోహన్, నువ్వు ప్రమోషన్ చేస్తావు కదా, నీకు ఉపయోగపడతారని ఈయన పట్టుకొచ్చారా? నమస్తే సార్, ఏ యాడ్కి చేయాలి సార్? నమస్తే మోహన్ గారు, మీ వీడియోస్ చూస్తుంటానండి. మనవాడు చెప్పాడు మిమ్మల్ని కలుద్దామని మనవాడు తీసుకుని వచ్చాను. ఓకేనండి. మోహన్ గారు, మీరు బెట్టింగ్ యాప్స్ చూస్తుంటారు కదా, దానికే మీరు ప్రమోషన్ చేయాలి. సారీ సార్, నేను అలాంటి అడిగి చేయను సార్. అదేంటి సార్, మీరు చేసే వీడియోకి ఎంత వస్తుంది? మహా అయితే 5,000 6,000 వస్తాయి. మా వీడియో చేయండి, 1,00,000 వస్తుంది. మీరు 1,00,000 కాదు 10 లక్షలు ఇచ్చినా మీ వీడియో చేయండి సార్. అదేంట్రా భలే బేరం పోగొట్టుకున్నావు? అరే దాసు, నేనే కాదురా, నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయకూడదురా. మాకొస్తే మహా అయితే 1,00,000 రూపాయలు. అరే, వీటి వలన కొన్ని జీవితాలే నాశనం అయిపోతున్నాయిరా. అరే, నువ్వు చాలా మంచి పని చేసావురా. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం చివరకు ఆ యువకుడి ఆయువు మింగేసింది. ఆన్లైన్ బెట్టింగ్కు బానిసగా మారిన యువకుడు అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చూశారు కదండి. దయచేసి ఇలాంటి యాప్లకి దూరంగా ఉండండి.